గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేసుకోవలసిన పరిహారాలు, అలాగే ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం. ఈరోజు తిథి బహుళ షష్ఠి, తెల్లవారుజామున 4:34 వరకు. ఈరోజు నక్షత్రం స్వాతి పూర్తిగా ఉంది. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వృషభ రాశిలో సంచారము, కుజుడు వక్రగతిలో మిథున రాశిలోను, కేతువు కన్యలోను, రవి బుధ శని కుంభరాశులలోను, శుక్ర రాహువులు మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు వీరి ఆలోచన అంతా కూడాను వీరి యొక్క వ్యాపారం పైన, అలాగే వారి జీవిత భాగస్వామి గురించి, ఆర్థికపరమైన విషయాల గురించి, తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆలోచించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వారి జీవిత భాగస్వామితోటి ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా దాన్ని తొందరగా తేల్చుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఇక వ్యాపారం చేస్తున్న వారికి కొంతవరకు ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిళ్లు ఉండే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. అలాగే వ్యాపార పరంగా కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. ఇక ఇందాకే చెప్పుకున్నట్టుగా తల్లిదండ్రుల ఒక ఆరోగ్యం గురించి జాగ్రత్తలు వహించటం, అలాగే వారితోటి కూడా గొడవలు పడకుండా ఉండే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు ప్రత్యేకించి ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేయటం, అలాగే స్వామివారి అష్టోత్తరం జరిపించటం వలన మంచి శుభ ఫలితాలు అనేవి వీరికి కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారు మాత్రం ఈరోజు ప్రత్యేకించి వారి కోర్టు సమస్యల గురించి, శత్రువుల గురించి, అలాగే వారి ఆర్థికపరమైన విషయాల గురించి, రుణ బాధలు, వీటి గురించి, ఆరోగ్యం గురించి, అలాగే వారి యొక్క జీవిత భాగస్వామితోటి ఉండే కొన్ని చిన్న చిన్న ఇబ్బందుల గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవేవి ముందుకు సాగకపోవటం వలన కూడా కొంత వీరు ఇబ్బందికి గురవుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఆరోగ్యం విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి మీరు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఉద్యోగస్తులు ముఖ్యంగా వారికి ఆర్థికంగా మంచి అనుకూలత, అలాగే పేరు ప్రఖ్యాతులు రావటం, అనుకున్న పనులన్నీ సానుకూలంగా పూర్తవటం, ఇలాంటివన్నీ కూడా ఈరోజు ఈ రాశి వారికి గోచరిస్తూ ఉంటాయి. కొంత వ్యాపారస్తులు మాత్రం నిరాశగా ఉంటారని చెప్పుకోవచ్చు. ట్రేడింగ్ చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉంటుందని గమనిస్తూ ఉండాలి. ఇక ఈ వృషభ రాశి వారు ఈరోజు ప్రత్యేకించి సంకటనాశన గణేశ స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటము, దీంతో పాటు స్వామివారిని గరికతోటి పూజించటం వలన వీరెదురుకుపోయే సంకటాలు ఏవైతే ఉన్నాయో, కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని వీరు అధిగమించేందుకు అవకాశం అనేది గోచరిస్తూ ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మిథున రాశి వారు గనక రుణ ప్రయత్నం చేస్తూ ఉంటే ఈరోజు వీరికి చాలా వరకు సానుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే మీ సంతానం గురించి, వారి విద్య గురించి, వారి ఆరోగ్యం గురించి, లేదా వారి ఉద్యోగం గురించి, లేకపోతే ఒక రకంగా వారి వైవాహిక జీవితము లేదా వివాహ ప్రయత్నాలు చేస్తుంటే వాటిల్లో కూడా కొంతవరకు సానుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉంటారో, అంటే ట్రేడింగ్ అనుకుందాం, లేకపోతే షేర్ మార్కెట్ అనుకుందాం, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్, అలాగే బంగారంలో పెట్టుబడులు పెడుతున్న వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉన్నా కూడా వీరు మొదట్లో అంటే ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా పెద్ద మార్పులు చేర్పులు అనేవి లేకపోయినా క్లోజింగ్ టైంకి మాత్రం కొంత ఆర్థికంగా వీరికి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి మాత్రం కొంత శ్రమ అనేది అధికంగా ఉంటుంది.
కానీ ఆర్థికంగా మాత్రం వీరికి కొంత పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగాను అలాగే వారి వ్యాపార పరంగాను కూడా కొంత అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఇక మిథున రాశి వారు ఈరోజు ప్రత్యేకించి దుర్గాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఈరోజు వారి వృత్తిపరంగాను అలాగే వారి సంతానానికి సంబంధించి పెట్టుబడుల గురించి వారు చేసే ప్రతి పని గురించి వీరు ఆలోచించి పునరాలోచించి పనులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పెట్టుబడుల గురించి గనక మనం మాట్లాడితే మ్యూచువల్ ఫండ్స్ అనుకుందాం, ట్రేడింగ్ అనుకుందాం, షేర్ మార్కెట్ అలాగే బంగారం, వీటిల్లో వీళ్ళు గనక పెట్టుబడులు పెడుతుంటే 1కి 10 సార్లు ఆలోచించి పెట్టుబడులు పెట్టి అది ఏ విధమైన లాభాన్ని ఇస్తుంది అని ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. సంతానానికి మాత్రం ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే ఉద్యోగస్తులకి చాలా వరకు అంటే ప్రతి పనిలోనూ వీరికి మంచి విజయావకాశాలు అనేవి కనపడుతున్నాయి. ఏ పని తలబెట్టినా కూడా దాన్ని వీరు చాలా సానుకూలంగా పూర్తి చేస్తారు. అలాగే మంచి తెలివితేటలను చూపిస్తూ ఉంటారు. నలుగురి మన్నన పొందుతారు. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ, ఐటీ రంగంలో కానీ, వాణిజ్య రంగాలలో కానీ, రైతులు కానీ, అలాగే వివిధ రంగాలలో ఉన్న వారందరికీ కూడా ఈరోజు చాలా వరకు బాగుంటుందని మనం చెప్పుకుంటున్నాం. ఇక ఈరోజు ఈ రాశి వారు దేవీ స్తుతి చదవటం కానీ వినటం కానీ చేయటము, అమ్మవారికి క్షీరాన్నం నివేదన చేయటం వలన మంచి శుభ ఫలితాలు అనేవి వీరికి కనపడుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి కూడా ముఖ్యంగా మీరు గనక ఆస్తులు ఏమైనా సమకూర్చుకోవాలి అనుకుంటే ఆ విషయాలలో మీకు ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. దీంతో పాటు ఆర్థికంగా కూడా కొంత పురోగతి అనేది సూచిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకి మంచిగా ఉన్నతమైన అవకాశాలు రావటము, అలాగే వీరికి అనుకున్న ప్రతి విషయంలోనూ కూడా మంచి సదవకాశాలు వచ్చి వారికి పురోగతి లభించటము, ఇవన్నీ కూడా కొంత వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు. దీంతోపాటు ఆర్థికంగా కొంత పురోగతి ఉంటుంది కనుక ఈరోజు ఈ రాశి వారికి కొంత ఆనందంగా గడపటం, అలాగే ముఖ్యంగా ఆస్తులపైన పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఉద్యోగస్తులకి చాలా వరకు అనుకూలంగా ఉంది, వ్యాపారస్తులకి కూడా చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా వ్యాపారస్తులకి ఆర్థికంగా అలాగే వారి వ్యాపార పరంగా భాగస్వామ్యంలో కూడా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. ఇక సింహరాశి వారు మాత్రం ఈరోజు ప్రత్యేకించి సూర్యాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే సూర్యారాధన చేయటం, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం, దీంతో పాటు సూర్యుడికి అర్ఘ్యంలో భాగంగా ఎర్రటి మందారాన్ని కూడా సమర్పించటం. దీని వలన ప్రభుత్వ పరమైన ఇబ్బందులు ఏవైతే మీకు కలుగుతున్నాయో ఆ ఇబ్బందులు మీకు ఖచ్చితంగా తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి మాత్రం ఈరోజు అనుకున్నంత ప్రగతి అనేది కనిపించటం లేదు. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో కానీ, పనుల విషయాలలో కానీ, కోర్టు విషయాలు కానీ, రుణాలు తీర్చే ప్రయత్నం కానీ, ఇలాంటి ఏ విషయంలో అయినా సరే కొంత వీరికి నిరాశగా ఉంటుందని చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా అనుకున్న ప్రతి పని కూడా వీరికి ఆలస్యంగా పూర్తవటంతో కొంత ఏ పని తలబెట్టినా అవ్వటం లేదు అనే భావన వీళ్ళలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. సంతానానికి కొంతవరకు అనుకూలత ఉంది. అయితే మీరు పెడుతున్న పెట్టుబడుల విషయంలో కూడా, అంటే షేర్ మార్కెట్ అనుకుందాం, ట్రేడింగ్ అనుకుందాం, అలాగే బంగారం పైన పెట్టుబడి అనుకుందాం, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ అనుకుందాం, వీటిల్లో మాత్రం కొంతవరకు మీరు అనుకున్నంతగా లేదా మీరు ఆశించినంతగా పురోగతి అనేది కనిపించటం లేదు. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు లక్ష్మీనారాయణులని ఆరాధన చేయటము, అలాగే స్వామివారికి తులసి దళాలతోటి పూజించటము, దీంతో పాటు స్వామివారికి పులిహోర నివేదన చేయటం వలన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల నుంచి వారికి బయటికి వచ్చేందుకు అవకాశం అనేది కనపడుతూ ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 4. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు కూడా ఈరోజు అనేక విషయాల గురించి ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి.
ముఖ్యంగా కొత్తగా వివాహమైన జంటలు ఎవరైతే ఉంటారో వారు మాత్రం వారి యొక్క వైవాహిక జీవితం గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీ జీవిత భాగస్వామితోటి కొంత పొరపచ్చాలు రావటం, గొడవలు పడటం, లేకపోతే కోర్టు లాంటి వివాదాలు ఉండటం, అలాగే జీవిత భాగస్వామికి కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండటం, ఇవన్నీ కూడా మిమ్మల్ని కలతకి గురి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇక ఉద్యోగస్తులకి కొంతవరకు అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులు కూడా వ్యాపారపరంగా కొంత ఇబ్బంది పడే అవకాశాలు లేకపోలేదు. సంతానానికి మాత్రం ఈరోజు చాలా వరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నవారు, బంగారం కొనుగోలు చేస్తున్నవారు, అలాగే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్న వారికి మాత్రం కొంత ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతున్నా వారు ఆశించిన విధంగా లేదని నిరాశకి గురయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ తులారాశి వారు ఈరోజు రుణ విమోచక అంగారక స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, ఈ కుజునికి సంబంధించి ఎర్రని వస్త్రాన్ని కూడా దానం ఇవ్వటం వలన ఇతర విషయాలు ఏవైతే మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తున్నాయో ఆ ఇబ్బందుల నుంచి మీరు బయటపడేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 8. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి కూడా ఈరోజు అంత అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవడానికి కనిపించటం లేదు. ముఖ్యంగా వీరికి కూడా అనారోగ్య పరిస్థితులు ఉండటం, ఖర్చులు ఎక్కువగా ఉండటం, అలాగే కోర్టు సమస్యలు అధికంగా ఉండటం, చెయ్యని వాటికి కూడా కొంతవరకు శిక్షణ అనుభవించాల్సిన పరిస్థితులు రావటం, ఆశాజనకంగా ఉన్న పరిస్థితులన్నీ కూడా నిరాశాజనకంగా మారటం, ఇలాంటివన్నీ కూడా వీరిని మనోవేదనకి గురి చేస్తాయని చెప్పుకోవచ్చు. సంతానానికి సంబంధించి కొంతవరకు అనుకూలత ఉన్న వారి ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్తలు వహిస్తూ ఉండాలి. అలాగే పోటీ పరీక్షలకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారు కూడా కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రుణ సమస్యలు, రుణ బాధలు అధికంగా ఉండటం, ఇందాకే చెప్పుకున్నట్టుగా మీరు చెయ్యని పనులకు కూడా మిమ్మల్ని దోషులుగా నిలబెట్టడం, అలాగే మీ యొక్క ఉద్యోగంలో మార్పులు మీకంత ఆనందాన్ని కలిగించకపోవటం, ఉద్యోగంలో అధిక బాధ్యతలు నిర్వహించాల్సిన పరిస్థితులు రావటం, దీంతో పాటు ప్రయాణాలు అధికంగా ఉండటం, ఇవన్నీ కూడా కొంత మీకు చికాకును కలిగిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు ప్రత్యేకించి కాళీకి సంబంధించిన అష్టోత్తరం చదవటము, అలాగే సునకాలకి ఆహారం పెట్టడం వలన కలుగుతున్న ఇబ్బందుల నుంచి బయటపడేందుకు వీరికి అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు ఈరోజు వారి యొక్క ఆర్థికపరమైన విషయాలు, అలాగే వారి యొక్క పెట్టుబడులు, వారి యొక్క సంతానము, వారి యొక్క ఉద్యోగ వ్యాపారాల గురించి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఖర్చులను అధిగమించే ప్రయత్నం తప్పనిసరిగా చేయాలి. ఆస్తిపాస్తుల విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. ఆస్తిపాస్తుల విషయంలో ఎప్పుడో పెట్టిన పెట్టుబడుల మీద కొంతవరకు మీరు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భూ సంబంధమైన విషయాలలో ఈ జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా పాటిస్తూ ఉండాలి. అలాగే సంతానానికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండటం కానీ, లేకపోతే మీ సంతానము విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం చేయటం కానీ, అలాగే వారికి విద్యలో ఆటంకాలు కలుగుతూ ఉండటం కానీ, ఇలాంటివి మిమ్మల్ని కొంత ఇబ్బందికి మాత్రం గురి చేస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పనికి సంబంధించిన ఒత్తిడి కూడా మీ పైన అధికంగా ఉండబోతోంది. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు ప్రత్యేకించి దేవీ ఖడ్గమాల చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే అమ్మవారిని వివిధ పుష్పాలతోటి పూజించటం వలన వీరికి ఎదురవుతున్న సమస్యల నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 1. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఈరోజు ఆర్థికంగా కొంత పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా కూడా చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. దీంతో పాటు మీరు గనక స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకుంటే ఆ విషయాలలో కూడా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. రుణాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. కోర్టు విషయాలు అన్నీ కూడా సానుకూలంగా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అలాగే పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉంటారో, అంటే మ్యూచువల్ ఫండ్స్ అనుకుందాం, అలాగే ట్రేడింగ్ అనుకుందాం, షేర్ మార్కెట్ అనుకుందాం, బంగారు కొనుగోలు అనుకుందాం, ఈ విషయాలలో పెట్టుబడులు పెడుతున్న వారందరికీ కూడా చాలా వరకు ఆర్థికంగా సానుకూలంగా ఉండబోతోంది. అలాగే మంచిగా ఆశావహ దృక్పథం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. దీంతో పాటు ప్రతి పనిని కూడా
మంచిగా మీ తెలివితేటలతోటి మీ నైపుణ్యంతో పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు ఈరోజు ప్రత్యేకించి ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటం, అలాగే హనుమాన్ చాలీసా చదవటం, స్వామివారిని చక్కగా అర్చించటం వలన తమలపాకులతోటి మంచి శుభకార్యాలు అలాగే మంచి విషయాలు జరిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి మాత్రం ఈరోజు వారి ఉద్యోగ వ్యాపారాలలో కొంతవరకు శ్రమ అనేది అధికంగా గోచరిస్తోంది. దీంతో పాటు వీరు పెడుతున్న పెట్టుబడుల విషయంలో కూడా వీరు కొంత జాగ్రత్త అనేది వహిస్తూ రావాలి. ముఖ్యంగా తల్లిదండ్రుల గురించి వారి ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే ఉద్యోగస్తులకి పనులు సానుకూలంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా వీరు ఇబ్బంది కూడా పడుతూ ఉంటారు. ఇక వ్యాపారస్తులకి మాత్రం శ్రమ కూడా అధికంగా ఉంది. అలాగే ఆర్థికంగా కూడా వీరు కొంత ఇబ్బంది పడే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి కొంతవరకు అనుకూలంగా ఉంది. అలాగే భార్యాభర్తల మధ్యన కూడా కొంత అనుకూలత అనేది గోచరిస్తోంది. ఈ రాశి వారు ఈరోజు నవగ్రహ పీడాహార స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, దీంతో పాటు జంతువులకి ఆహారం తినిపించటం వలన వీరు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి బయటపడేందుకు వీరికి అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఈరోజు ఆర్థికంగా కొంత పురోగతి అనేది సూచిస్తున్న ప్రతి విషయంలోనూ ఆటంకాలు అనేవి కలుగుతూ ఉంటాయి. ఏ పని తలబెట్టినా కూడా మొదలవటం చాలా వరకు మంచిగా మొదలైనట్టు కనపడుతున్న తర్వాత మాత్రం ఆ పని అవ్వకపోవడం కానీ, లేకపోతే ఆ పని మీరు అనుకున్న విధంగా పూర్తి కాకపోవటం కానీ, ఇలాంటివి మీకు ఎక్కువగా ఇబ్బందిని గురి చేస్తూ ఉంటాయి. ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో అంటే షేర్ మార్కెట్ అనుకుందాం, ట్రేడింగ్, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్, అలాగే బంగారం, వీటిల్లో పెట్టుబడులు పెడుతున్న వారికి మాత్రం ఈరోజు పెద్దగా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవడం లేదు. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. కోర్టు విషయాలన్నీ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భాగస్వామ్యంలో ఉన్న వారికి ఆర్థికపరమైన విషయాలలో కొంతవరకు పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితోటి కొంతవరకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తులకి ఉద్యోగంలో కొంత ప్రయాణాలు ఉండటం, అలాగే మీరు చేస్తున్న ప్రాజెక్టులలో మార్పులు రావటం, ఆ మార్పులు మీకు అంత అనుకూలంగా లేకపోవటం, దీని వలన మీ యొక్క సహోద్యోగులతోటి ఇబ్బందులు ఉండటం, ఇలాంటివి మిమ్మల్ని కొంత మానసికంగా కృంగతీస్తాయని చెప్పుకోవచ్చు. మీనరాశి వారు ఈరోజు కాలభైరవాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, దీంతో పాటు ఈశ్వరుని దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మంగళవారం సందర్భంగా ద్వాదశ రాశుల వారికి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామికి ఖర్జూర పండ్ల రసంతో అభిషేకం చేస్తే శత్రుబాధలన్నీ తొలగిపోతాయి. నేరేడు పండ్ల రసంతో ఆంజనేయ స్వామికి అభిషేకం చేస్తే జాతక శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలు తొలగిపోతాయి. దానిమ్మ పండ్ల రసంతో అభిషేకం చేస్తే రుణ బాధలు, భూ సంబంధ, కోర్టు సంబంధ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. ద్రాక్ష పండ్ల రసంతో ఆంజనేయ స్వామికి అభిషేకం చేస్తే తలపెట్టిన కార్యాలన్నీ విఘ్నాలు లేకుండా పూర్తి చేసుకోవచ్చు. కొబ్బరి నీళ్లతో ఆంజనేయ స్వామికి అభిషేకం చేయడం ద్వారా సమస్త సంపదలు సిద్ధింపజేసుకోవచ్చు. పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు త్వరగా లభిస్తాయి. సింధూర జలాలతో ఆంజనేయుడికి అభిషేకం చేయడం ద్వారా తీవ్రమైనటువంటి సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. నమో సూర్యదేవా అమేయ ప్రభావా దయా దివ్య పాశ అనంత ప్రకాశ. నమో సూర్యదేవా అమేయ ప్రభావా. త్రిజట వచ్చి విభీషణుని యొక్క కుమార్తె త్రిజట వచ్చి సీతమ్మతో ఒక మాట అంది. నేను ఒక రహస్యం చెప్పనా? ఇదం విమానం వైదేహీ పుష్పకం నామనామతః దివ్యం త్వాం ధారయేన్నైవం ఇద్యేతౌ గత జీవితౌ. ఈ పుష్పక విమానానికి ఓ లక్షణం ఉంది. ఇది పరమమంగళప్రదమైనటువంటిది. ఇది భర్త లేని స్త్రీని, భర్త శరీరం విడిచిపెట్టేసిన తర్వాత బ్రతికున్న స్త్రీని వహించదు, ఎక్కించుకోదు. విధవని అందులో కూర్చొనివ్వదు. అమ్మా, నువ్వు కూర్చుని పుష్పక విమానంలో వెళ్ళి పుష్పక విమానంలో వచ్చావంటే రాముడు సజీవుడు. నువ్వు కూర్చుని పుష్పక విమానంలో వచ్చావంటే రాముడు సజీవుడు. నువ్వు కూర్చుని పుష్పక విమానంలో వెళ్ళి పుష్పక విమానంలో వచ్చావంటే రాముడు సజీవుడు. నువ్వు కూర్చుని పుష్పక విమానంలో వచ్చావంటే రాముడు సజీవుడు.
రాముడు తేజోక్షయమైంది, నాగాస్త్ర బంధనానికి గురయ్యాడు. అమ్మా బెంగ పెట్టుకోకమ్మా, నువ్వు చేసిన ఉపాసన ఉంది, రాముడి ధర్మం ఉంది, రక్షింపబడతాడమ్మా అన్నాడు. గరుత్మంతుడు వచ్చాడు మహానుభావుడు. ఆయన యొక్క రెక్కల చప్పుడు వినేటప్పటికీ నాగాస్త్రం అంతా విడిచిపెట్టేసి, రాముడు నరుడిగా ఉన్నాడు. ఎవరు నువ్వు అని అడిగాడు. నేనెవరో నువ్వెవరో నీకు తర్వాత తెలుస్తుందిలే, ఇప్పుడు చెప్పడం ఎందుకు, ఈ ఉపకారం చాలని, ఈ సేవ చాలని వెళ్ళిపోయాడు గరుత్మంతుడు. నాగాస్త్ర బంధనం విడిచిపెట్టింది. భేరీలు మోగించండి జయం వచ్చిందన్నాడు రావణాసురుడు. భేరీలు మోగిద్దామనేటప్పటికీ జై రామచంద్ర ప్రభువుకి జై అని వానర సైన్యం యొక్క అరుపులు వినపడ్డాయి. ఇదేమి రాని వచ్చి చూశాడు, ఇన్ని కోట్ల వానర సైన్యం లేచి నిలబడింది. చేసిన ఉపాసన ఎక్కడికి పోతుంది? సీతమ్మ చేసిన సూర్యోపాసనం యుద్ధమునందున్నటువంటి రామలక్ష్మణులకు వానర సైన్యములకు ఉపకరించింది. 10 మాటలు చెప్పడం వాల్మీకి మహర్షి అలవాటు కాదు. ఒకనాడు శరమ చెప్పింది అంతే, ఆవిడ చేసింది ఉపాసన. ఇప్పటికీ ప్రతి కుటుంబం అన్నార్తులు కాకుండా ఇంట్లో యజమాని బిడ్డలు కడుపు నిండా అన్నం తిని ధార్మికంగా బతికి మళ్ళీ ఈ దేశానికి పూర్వ వైభవం రావాలి అంటే, అంతటి కీర్తి ప్రతిష్టలతో ఈ జాతి నిలబడాలి అంటే సూర్యోపాసన మళ్ళీ రావాలి. అందరం సూర్యనారాయణమూర్తికి నమస్కారం చెయ్యడం ప్రారంభం కావాలి. మనకి కావ్యములు పురాణములు మీరు ఏవి పరిశీలించండి, సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం లేకుండా బయటపడిన వాళ్ళు లేరు. మహానుభావుడు ఎంత కష్టంలో ఉండనివ్వండి, ఎంత ఆర్తితో ఉండనివ్వండి, ఉపాసన చేసి ఒక్క నమస్కారం చేస్తే చాలు అనుగ్రహించేశాడు. ఎంతెంత అనుగ్రహించాడు అంటే నిజంగా అసలు ఈ ఒక్క సందర్భంలో కొంచెం ఆలస్యమైతే, ఆ ఒక్క నిమిషం గడవకపోతే మొత్తం ధర్మం అంతా కుప్ప కూలిపోతుందంతే. ఇక ధర్మం అన్న మాట ఉండదు లోకంలో. ఇక ధర్మము అన్న 2 అక్షరాల గురించి మాట్లాడాడు ఎవడు, ధర్మము అన్న దాన్ని పాటించడానికి ఎవడు సిద్ధపడడు. అంత ప్రమాదపు టంచులలోకి జరిగిపోయి ఒక్కొక్కప్పుడు గత సన్నివేశాలు. అలా జరిగిపోయినప్పుడు రక్షించిన వాడు ఎవరో తెలుసా? మళ్ళీ ధర్మాన్ని నిలబెట్టడానికి సూర్యనారాయణమూర్తి. దేని చేత రక్షించాడో తెలుసా? ఏదో పెద్ద పెద్ద యజ్ఞాలో యాగాలో హోమాలో హవిస్సులో చేస్తే కాదు, కేవలం అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఎంతమంది నావారన్న వారున్నా వాళ్ళు బయటికి వచ్చి రక్షించడానికి కూడా సందర్భం కానటువంటి స్థితిలో ఉత్తరక్షణ రక్షణ పొందాలి అంటే మహాత్ములైన వాళ్ళందరూ చేసింది ఏమిటో తెలుసా? అంత కష్టంలో భానుమండలం వైపుకి తిరిగి ఒక్క నమస్కారం చేసి వెళ్ళారంతే. రక్షింపబడిపోయి ధర్మమన్న 2 అక్షరాలకి పట్టాభిషేకం అయింది. అందుకే అప్పటికీ ఇప్పటికీ ధర్మమన్న 2 అక్షరాలు మిగిలి ధర్మమునందు అపారమైన విశ్వాసము నిలబడిపోయింది. ఆ ధర్మాన్ని నిలబెట్టిన వాడెవరంటే మహానుభావుడైనటువంటి సూర్యనారాయణుడు.